జనాల్లో జగన్‌కి అభిమానం ఉండడానికి కారణం ఏంటి? ఆయన చేసిన మంచి పనులు బడుగు బలహీన వర్గాలకి వెన్నంటి ఉండి నేనున్నాననే భరోసానిచ్చాడు. ఈరోజు ఈ ప్రభుత్వంలో అటువంటి భరోసా ఎక్కడా లేదు. ఇది ఉన్నవాళ్ళ రాజ్యం, ధనిక రాజ్యం. ఎంతప్పటికీ కూడా వాళ్ళు పంచుకోవడమే తప్ప కులము మతము ఇటువంటి విభేదాలను రెచ్చగొట్టి ప్రజల్లో అభద్రతాభావాన్ని సృష్టించి విధ్వంసాన్ని సృష్టిస్తున్నారు. ఇక్కడ కట్టుకున్నటువంటి 42 ఇళ్ళు ఎటువంటి నోటిఫికేషన్ చేయకుండా కూల్చివేయడం జరిగింది. దీనికి నిరసనగా వీరందరికీ నేనున్నాను భరోసా ఇస్తూ జగనన్న గారు వచ్చారు. వాళ్ళందరికీ బాసటగా మేము వచ్చాం. జగన్ పని అయిపోయింది, జనాల్లో పెద్దగా ఆదరణ ఏం లేదు జగన్కి అని కూటమి వాళ్ళు అంటున్నారు. ఇక్కడ చూస్తే పరిస్థితులు వేరుగా ఉన్నాయి. అది వాళ్ళ అంధత్వం, వాళ్ళ మూఢత్వం అంతే అన్నమాట. నెక్స్ట్ రాబోయే సీఎం జగన్ వెనకే అందరూ ఉన్నారు. దానికి నిదర్శనమే ఈ జనాభా, ఈ ప్రేమ, ఈ వెల్లువ. జగన్కి చంద్రబాబు గారి పరిపాలన తేడా ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎటువంటి భేద మధ్యతరగతి ఎటువంటి లేదు. వాడు మావాడు లేకపోతే కులము మతము ఈ ప్రాతిపదికన ఎటువంటి పథకాలు ఇవ్వలేదండి. ప్రతి ఒక్కరికి కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి అన్ని మంచి పథకాలు అందాయి. ఇక్కడైతే కుల ప్రాతిపదికన అన్నీ జరుగుతున్నాయి, మత ప్రాతిపదికన జరుగుతున్నాయి. రకరకాల విద్వేషాలను రెచ్చగొడుతున్నారు. వారి విద్వేషాలను బట్టే పరిపాలన సాగిస్తున్నారు. జనాల్లో అభద్రతా భావాన్ని పెంపొందిస్తున్నారు. ఈ విధంగా ఏదో జరిగిపోతుందని చెప్పి వాళ్ళు చెప్పే కళ్ళబొల్లి మాటలు జనాభా నమ్మే రోజులు పోయాయి. కూటమి వాళ్ళు పథకాల అమల్లో ఎలా ఉంది? ఆ పథకాలు ఎవరికి అందుతున్నాయో తెలీదు, ఎవరికి వస్తున్నాయో తెలీదు. ప్రస్తుతం ఆ పథకాల వల్ల ఎవరు లబ్ధి పొందుతున్నారో తెలీదు. పేపర్లలో అంకెలే తప్ప వాస్తవంగా లేదు. జనాలు ఏమనుకుంటున్నారు తేడా? జనాభా పూర్తిగా ఈ 1.5 సంవత్సరంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విశ్వాసాన్ని కోల్పోయింది. ఎటువంటి నమ్మకము లేదు. ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, 5 ఏళ్ల తర్వాత రావాల్సిన వ్యతిరేకత 1.5 సంవత్సరంలోనే వచ్చింది.